సండే వీకెండ్ నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఏ ప్లేసెస్కి వెళ్ళాను నా కజిన్స్ తోటి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా టైం ఏమొచ్చి 1:30 అయ్యింది. సో సడన్గా ఇన్విటేషన్ 365 రెస్టారెంట్కి మేము వెళ్ళాము లంచ్ చేయడానికి. సో ఇది ఎంట్రీ ఫ్రెండ్స్. సో ఎంట్రీ ఎలా ఉంటుంది. సో ఇంకా డైరెక్ట్గా మేము లంచ్కి వచ్చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ చికెన్ సూప్ అండ్ మటన్ సూప్ తీసుకున్నాము. చికెన్ టిక్కా ఆర్డర్ పెట్టాము. చూసండి చికెన్ టిక్కా అదైతే సూపర్గా ఉందండి. అంటే కొంచెం పోపు వేస్తాం కదా, సో ఆ పోపు కరివేపాకు ఇలా మొత్తం అన్నీ అందులో వేశారు. టేస్ట్ అయితే ఆసమ్గా ఉన్నది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా చికెన్ సూప్ వచ్చేసేసరికి నార్మల్గా మనకి చికెన్ సూప్ ఎలా ఉంటుంది, సో యాజ్ యూజువల్గా అది బాగానే ఉన్నది. అంటే ఎందులోని డిసప్పాయింట్ అయ్యేది ఛాన్సే లేదు ఫ్రెండ్స్. అండ్ మటన్ సూప్ కూడా సేమ్ యాజ్ యూజువల్గానే ఉన్నది. అందులోని కూడా ఇది బాగాలేదు అనడానికి కూడా ఛాన్స్ అనేది అస్సలు లేదు ఫ్రెండ్స్. సో మీరు చూసేస్తున్నారు కదా, ఇది వాళ్ళు సర్వ్ కూడా బాగా సర్వ్ చేస్తున్నారు. ఇలా మనం టేబుల్ మీద వచ్చేసిన అంటే ఎక్కువ వెయిటింగ్ టైం అనేది కూడా మనకి ఉండదు. మనం ఆర్డర్ పెట్టిన వెంటనే ఒక 10 మినిట్స్ టైం తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళ సర్వ్ బాగా నచ్చింది, వాళ్ళ రెస్పాండింగ్ చాలా బాగా నచ్చింది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మేము అపోలో ఫిష్ తీసుకున్నాము. మొత్తం మేము 5 మెంబర్స్ వెళ్ళాము. అపోలో ఫిష్ తీసుకున్నాము. అపోలో ఫిష్ కూడా చాలా బాగుంది. అంటే ఫ్రైగా తీసుకుంటారేమో అనుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము తర్పా బిర్యానీ అంటే 3 లేయర్స్లో ఉంటుంది. చికెన్, మటన్ అండ్ ఎగ్ ఆమ్లెట్, ఫ్రాన్స్ ఇలాగ 3 లేయర్స్లో ఉంటుంది. సో మేమైతే ఇది ఆర్డర్ పెట్టుకున్నాం. మా 5 మెంబర్స్కి ఇనఫ్ అనుకున్నాం మేమైతే ఇది. సో ఇది మేము ఆర్డర్ పెట్టాము. అది మాకైతే చాలా బాగా నచ్చింది. సో అది ఇనఫ్ అనుకొని మేము ఉన్నాము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సూప్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాము. సూప్ తాగాము అండ్ చికెన్ టిక్కా, అపోలో ఫిష్ ఇవన్నీ తిన్నాం కదా. సో చూడండి ఫుడ్ బిర్యానీ అయితే సూపర్గా ఉంది. వాడు 3 లేయర్స్ లాగా సూపర్గా. సో ఎక్కడికి వెళ్ళినా మనకి హైజీనిక్గా ఉండాలి కాబట్టి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకున్నాము. క్లీన్ చేసుకొని ఇలాగ వాళ్ళే బాగా సర్వ్ చేశారు. అండ్ వాటర్ బాటిల్స్ కూడా చాలా బాగుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి కదా. సో ఆనియన్స్ చూసారు కదా. అక్కడ ఫిమేల్స్ కూడా ఉన్నారు. ఫిమేల్స్ బాగా సర్వ్ చేస్తున్నారు, వెంటనే రెస్పాండ్ ఉన్నారు. ఎంట్రీలోను కూడా మనకి వచ్చిన వెంటనే వెల్కమ్ విషెస్ బాగా చెప్తున్నారు. అక్కడ సెక్యూరిటీ అయ్యండి బాగా రెస్పాండ్ అవుతున్నారు. అంటే అదర్ రెస్టారెంట్స్ కంపారిజన్ చేసుకుంటుంటే మనకి ఇక్కడే వెయిటింగ్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉండదు. సో ఇలాగా మా 5 మెంబర్స్కి ఇలా సర్వ్ చేశారు. సూపర్గా ఉంది. సో వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. ఇది నా ఇన్విటేషన్ 365 వ్లాగ్ ఫ్రెండ్స్. ఇదేమొచ్చి ఎండింగ్. సో మేము రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయిపోతుంటే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ న్యాచురల్గా పెట్టారు. న్యాచురల్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. సో ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ అని నేను మెన్యూ కూడా నేను మీకు వీడియో లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. సో అంటే ఈరోజు డిషెస్ ఏంటి అనేది కూడా మనకి పెడతారు. అక్కడ స్పెసిఫిక్గా ఈరోజు ఫేమస్ డిష్ ఏంటి అనేది కూడా పెడతారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మేము వుడా పార్క్ వెళ్ళాము సార్. రెనోవేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం విజిట్ చేసాము వుడా పార్క్. సో వుడా పార్క్ సండే కదా, చాలా ఎక్కువ మంది జనాలు, చాలా క్రౌడ్ ఉన్నది. సో అంత క్రౌడ్లో కూడా మేము వెళ్ళాము. అంటే మళ్ళీ వీకెండ్ కదా, ఎవరెవరు వాళ్ళు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి. సో మేము ఎంట్రీ చేసాము. సో ఇది ఎంట్రీ, మనకి ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రీ. అన్నీ చాలా బాగా చేశారు. చిన్నపిల్లలకి స్కేటింగ్ బోర్డ్, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా స్పెసిఫిక్గా పెట్టారు. అండ్ మనకి వుడా పార్క్లోనే ఏంటి అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఏ రూట్స్లో వెళ్ళాలి అనేది కూడా మనకి చాలా యూజువల్గా పెట్టారు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, చాలా బాగా అంటే ఎవరికైనా వెళ్ళండి రూట్ మ్యాప్ ఇచ్చారు మనకి.
సో రూట్ మ్యాప్ కూడా చాలా బాగా మనకి ఇచ్చారు. అంటే ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూడండి ఫ్రెండ్స్. సో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. మనకి ఏమైనా ప్లేసెస్ అక్కడ ఏమైనా తెలియకపోతే వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో రెన్యువేషన్ అయితే సూపర్గా చేశారు. ఇక్కడ ఫోటోషూట్ అయితే 99% ఎవరైనా ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ అయితే సూపర్గా అవుతుంది. సో సండే కదా, వీకెండ్ స్పెషల్ కాబట్టి అందరూ వచ్చారు ఫ్రెండ్స్. చాలా క్రౌడ్గా ఉన్నది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్, కూలింగ్ వాటర్ ఉంటుంది, నార్మల్ వాటర్ ఉంది, కూలింగ్ వాటర్ కూడా ఉన్నది. సో ఇంకా ఇక్కడ పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి మనకి చెస్ పెట్టారు. చెస్ కూడా మూవింగ్వి పెట్టారు, అండ్ వైకుంఠబాల పెట్టారు, అండ్ చిన్నపిల్లలకి స్కేటింగ్ బోర్డ్ షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి అన్నీ కవర్ చేయలేను కాబట్టి ఆల్మోస్ట్ ఒక 60% నేను కవర్ చేశాను. నేను మీకు చెప్పాను కదా ఇలా మూవింగ్వి ఉన్నాయి, ఇలా ఫొటోస్కి అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి ఇలాగా. సో ఇలా ఉంటుంది. సో అక్కడ వైకుంఠపాల చెప్పాను కదా, వైకుంఠపాల ఇలా అన్నీ ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ పిల్లలు స్కేటింగ్ ఆడుతున్నారు, స్కేటింగ్కి కూడా సూపర్గా ఉంటుంది. సో అండ్ ఇందులోనే ఒక స్పెసిఫిక్గా స్పెషల్ ఏంటి అంటే బీచ్ ఎంట్రీ ఉన్నది. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి మరి మీరు బీచ్లోది. చూస్తున్నాం కదా, సో ఎంట్రీ. సో మేము బీచ్కి రూట్ చూస్తున్నాము. సో బీచ్కి వెళ్దాం, టైం కూడా అయిపోతుంది. అరౌండ్ 5:30 అయింది అప్పుడు టైం. సో 5:30 అయింది కాబట్టి సో యాజ్ యూజువల్గా ఎంత త్వరగా అయితే బీచ్ కూడా చూసేసి వెళ్ళొచ్చు అనుకున్నాము. ఇది లోపల, ఇదంతా ఫ్లవర్స్. సో బీచ్కి ఇదే రూట్. నేను ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏమైనా మిస్టేక్ చేశాను అని అంటే కనుక. సో ఇక్కడ నుంచి అయితే బీచ్ వ్యూ బాగుంది. అంటే సో మనం బీచ్ ఎంట్రీ వచ్చాం ఫ్రెండ్స్. సో బీచ్ ఇలాగ వ్యూ అయితే బాగుంది కదా. సో ఇలాగ బీచ్ ఎంట్రీ ఇది ఫ్రెండ్స్. నా వ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.